హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా 4వ పాఠం తొలి సమాజాలు, మతోద్యమాలు, ఎర్లీ సొసైటీస్ అండ్ రిలీజియస్ మూవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఏ సంవత్సరం నాటికి ఆర్యులు ఉత్తర భారతదేశం అంతా విస్తరించారు? క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నాటికి. ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా తాపర్ ప్రకారం క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటికి ఎన్ని మత శాఖలు ఉన్నట్టు తెలుస్తుంది? 60 మత శాఖలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో డాష్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వర్ణ వ్యవస్థ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఋగ్వేదంలోని డాష్ వర్ణ విభజనను బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. పురుష సూక్తం. ప్రజాపతి దేహం నుంచి 4 వర్ణాలు ఆవిర్భవించినట్లు ఎందులో చెప్పబడింది? పురుష సూక్తంలో. తల నుంచి బ్రాహ్మణులు, దేహం నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఏర్పడ్డారని డాష్ పేర్కొంది. ఋగ్వేదంలోని పురుష సూక్తం. గోత్రం అనే సామాజిక విధానమును బ్రాహ్మణులు ఏ సంవత్సరంలో రూపొందించారు? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో. 7 మంది ఋషుల పేర్లతో గోత్రనామాలు ఏర్పడినట్లు డాష్ పేర్కొంటున్నాయి. గృహ్య సూత్రాలు. సగోత్రికులు అంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదు అని చెప్పబడింది. సంస్కృత గ్రంథాల ప్రకారం కులం కుటుంబాలకు గుర్తింపునిస్తుంది. వంశం అనేది డాష్ ను తెలియజేస్తుంది, వారి పుట్టుకను. 8 రకాల వివాహ పద్ధతులు ఎందులో వివరించబడ్డాయి? మనుస్మృతిలో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మనుస్మృతిలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి? 8 రకాలు. వివాహ రీతులు 4. అవి: 1 ఎండోగమి, 2 ఎక్సోగమి, 3 పోలోగమి, 4 పోలయాండ్రీ. ఎండోగమి అనగా అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం. ఎక్సోగమి అనగా ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం. పోలోగమి అనగా బహు భార్యత్వం. పోలయాండ్రీ అనగా బహు భర్తృత్వం. మనుస్మృతి ప్రకారం పురుషులు ఎన్ని పద్ధతుల్లో ఆస్తిని పొందవచ్చు? 7 పద్ధతుల్లో. మనుస్మృతి ప్రకారం స్త్రీలు ఎన్ని పద్ధతుల్లో ఆస్తిని పొందవచ్చు? 6 పద్ధతులు. స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని డాష్ అంటారు? ఎక్సోగమి. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మత శాఖలు ఉన్నట్టు తెలుస్తుంది? 62 మత శాఖలు. జైన గ్రంథాల ప్రకారం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మత శాఖలు ఉన్నట్లు తెలుస్తుంది? 363 మత శాఖలు. అజీవక మతాన్ని అవలంబించే వారిని అజీవకులు అంటారు. అజీవక మతాన్ని ప్రచారం చేసిన వాడు మక్కలి గోసలి. ఇతను పుట్టుకతో బానిస, నగ్నంగా తిరుగుతూ తాగుతూ ఉండేవాడు.
ఏది మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని ప్రచారం చేసినవాడు మక్కలి గోసలి. ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మలతో చేరుతూ ఉంటుంది అని పేర్కొన్నవాడు మక్కలి గోసలి. మక్కలి గోసలి గురువు ఎవరు? పురాణ కశ్యపుడు. అజీవక మత శాఖలోని ఇతర బోధకులు అజిత కంబళి, పకుద కాత్యాయన. లోకాయతులు లేక చార్వాకుల మత శాఖ స్థాపకుడు బృహస్పతి. పాలి, సంస్కృత భాషల్లో లోక అంటే ప్రపంచం, ప్రజలు. ఫ్రెండ్స్, వీడియోలు అయితే చూస్తున్నారు, చాలా మంది లైక్ చేయడం లేదు. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వైదిక భావాలకు వ్యతిరేకంగా భౌతికవాద తాత్వికతను ప్రచారం చేసిన వారు లోకాయతుడు లేక చార్వాకులు. లోకాయత సిద్ధాంతకర్త చార్వాకుడు. ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించిన వారు లోకాయతులు లేక చార్వాకులు. లోకాయతుల శాఖలో ప్రధాన ప్రచారకుడు చార్వాకుడు. వీరు చెప్పిన వాస్తవిక భౌతికవాదమే సామాన్య విజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది. లోకాయతులు ఋగ్వేద శ్లోకాల్లో డాష్ అనే జైన తీర్థంకరుల ఉపదేశ సారాంశమే జైన మత సిద్ధాంతం అని విశ్వసిస్తారు. వృషభ నాథుడు, అరిష్ట నేమి. జైన మతానికి చెందిన మొదటి తీర్థంకరుడు రిషభదేవుడు లేదా వృషభనాథుడు లేదా ఆదినాథుడు. క్షత్రియ వర్గానికి చెందిన తీర్థంకరులు పార్శ్వనాథుడు అంటే 23వ తీర్థంకరుడు, వర్ధమాన మహావీరుడు అంటే 24వ తీర్థంకరుడు. జైన మతంలో తీర్థంకరుడు అంటే మత గురువు. జైన మతంలో తీర్థంకరులను డాష్ అని కూడా అంటారు. జీనులు లేదా జయించిన వారు. తీర్థంకరులు వారి గుర్తులు. తీర్థంకరులు గుర్తులు: వృషభ ఎద్దు, అజిత ఏనుగు, సంభవ గుర్రం, అభినందన కోతి, సుమతినాథ్ కొంగ, పద్మప్రభ ఎర్ర గులాబీ, సుపర్స్వ స్వస్తిక్, చంద్రప్రభ చంద్రుడు, సువిధి డాల్ఫిన్, శీతల కుంచం, శ్రేయంస నీటి ఏనుగు, వసుపూజ్య బర్రె, విమలనాథ్ అడవి పంది, అనంతనాథుడు రాబందు, ధర్మ ఉడుము, శాంతి హస్తిన రాజు దుప్పి, కుంత మేక, అర చేప, మల్లి మిథిల రాజు కూతురు పూజ, సువ్రత తాబేలు. నామ లేదా నేమినాథుడు నీలి గులాబీ, అరిష్ట నేమి శంఖం, పార్శ్వ పాము, మహావీర సింహం. 1వ తీర్థంకరుడైన వృషభనాథుడు గుర్తు ఎద్దు. 2వ తీర్థంకరుడైన అజితనాథుడు గుర్తు ఏనుగు. 3వ తీర్థంకరుడైన సంభవనాథుడు గుర్తు గుర్రం. 4వ తీర్థంకరుడైన అభినందన గుర్తు కోతి. 5వ తీర్థంకరుడైన సుమతినాథుడు గుర్తు కొంగ.
ఆరవ తీర్థంకరుడు పద్మప్రభ, గుర్తు ఎర్ర గులాబీ. ఏడవ తీర్థంకరుడు సుపార్శ్వనాథుడు, గుర్తు స్వస్తిక్. ఎనిమిదవ తీర్థంకరుడు చంద్రప్రభ, గుర్తు చంద్రుడు. తొమ్మిదవ తీర్థంకరుడు సువిధి, గుర్తు డాల్ఫిన్. 10వ తీర్థంకరుడు శీతలనాథుడు, గుర్తు కుంచం. 11వ తీర్థంకరుడు శ్రేయంసనాథ, గుర్తు నీటి ఏనుగు. 12వ తీర్థంకరుడు వసుపూజ్య, గుర్తు బర్రె. 13వ తీర్థంకరుడు విమలనాథుడు, గుర్తు అడవి పంది వరాహం. 14వ తీర్థంకరుడు అనంతనాథుడు, గుర్తు రాబందు. 15వ తీర్థంకరుడు ధర్మనాథుడు, గుర్తు ఉడుము. 16వ తీర్థంకరుడు శాంతినాథుడు, గుర్తు దుప్పి. 17వ తీర్థంకరుడు కుంతునాథుడు, గుర్తు మేక. 18వ తీర్థంకరుడు అరనాథుడు, గుర్తు చేప. 19వ తీర్థంకరుడు మల్లినాథుడు, గుర్తు పూజ. 20వ తీర్థంకరుడు సువ్రతనాథుడు, గుర్తు తాబేలు. 21వ తీర్థంకరుడైన నామ లేదా నేమినాథుడు, గుర్తు నీలి గులాబీ. 22వ తీర్థంకరుడైన అరిష్టనేమి, గుర్తు శంఖం. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు, గుర్తు పాము. 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు, గుర్తు సింహం. నీలి గులాబీ గుర్తు గల జైన తీర్థంకరుడు నేమినాథుడు లేదా 21వ తీర్థంకరుడు. సింహం గుర్తు గల తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు లేదా 24వ తీర్థంకరుడు. స్వస్తిక్ గుర్తు గల తీర్థంకరుడు సుపార్శ్వనాథుడు లేదా 7వ తీర్థంకరుడు. మహావీరుడు క్రీస్తు పూర్వం 540లో ఏ గ్రామంలో జన్మించాడు? వైశాలి వద్ద గల కుంద గ్రామం. మహావీరుని తండ్రి సిద్ధార్థుడు వైశాలి రాజ్యంలోని జ్ఞాతిక క్షత్రియ కుటుంబం పెద్ద. మహావీరుని తల్లి త్రిశల వైశాలి రాజ్యంలోని లిచ్చవి రాజైన చేతకుని చెల్లెలు. మహావీరుడు ఎన్నో ఏట సన్యసించాడు లేదా పరివ్రాజకుడయ్యాడు? 30వ ఏట. సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్ళడాన్ని డాష్ అంటారు? పరివ్రాజకుడు. మహావీరుడు 12 సంవత్సరాలు కఠోర నియమాలు పాటించి తన 42వ ఏట కైవల్యాన్ని అంటే సంపూర్ణ జ్ఞానం ఎక్కడ పొందాడు? అంటే జీనుడు అయ్యాడు. రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామంలో సాల వృక్షం కింద వర్ధమాన మహావీరుడు ధ్యానం చేసిన సాల వృక్షం ఏ నదీ తీరంలో ఉంది? రిజుపాలిక. జీనుడు అంటే కోర్కెలను లేదా ఇంద్రియాలను జయించిన వాడు అని అర్థం. మహావీరుడు 30 సంవత్సరాలు బోధనలు చేసి తన 72వ ఏట క్రీస్తు పూర్వం 468లో ఎక్కడ నిర్యాణం చెందాడు? బీహార్లోని రాజగృహ దగ్గర పావపురిలో. జైన మతంలో పాటించే పంచవ్రతాలు ఏవి? జైన మత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు. అవి 1 జీవహింస చేయరాదు అంటే అహింస. 2 అసత్యం ఆడరాదు
అంటే సత్యమునే పలకాలి. 3 దొంగతనం చేయరాదు, అస్తేయ. 4 ఆస్తి కలిగి ఉండరాదు, అపరిగ్రహ. 5 బ్రహ్మచర్యం పాటించాలి. జైన మతంలో పాటించే పంచవ్రతాలలో వర్ధమాన మహావీరుడు చేర్చినది బ్రహ్మచర్యం. జైన మతంలోని 3 రత్నాలు లేదా త్రిరత్నాలు లేదా 3 రెట్లు శరణు లేదా రత్నత్రయ ఏవి? 1 సరైన నమ్మకం లేదా సరైన విశ్వాసం లేదా సమ్యక్ దర్శనం. 2 సరైన జ్ఞానం లేదా సమ్యక్ జ్ఞానం. 3 సరైన శీలం లేదా సరైన ప్రవర్తన లేదా సమ్యక్ చరిత్ర లేదా సమ్యక్ క్రియ. మహావీరుడు ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించాడు. దీన్ని డాష్ అంటారు? శాదవాదం లేదా సాద్వాదం. ఏ సిద్ధాంతం ప్రకారం పదార్థం నశించిపోతుంది కానీ ఆత్మ కోరికల వల్ల జన్మ పునర్జన్మ అనే చట్రంలో బిగించబడి స్వేచ్ఛను పొందలేదు. ద్వైత సిద్ధాంతం. మహావీరుని 11 మంది శిష్యులను డాష్ అనేవారు? గాంధారులు. మహావీరుని 11 మంది శిష్యులలో డాష్ అనే శిష్యుడు మాత్రమే మహావీరుడు మరణించిన తర్వాత జైన దేవాలయంలో పూజారి అయ్యాడు. ఆర్య సుధారామన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మహావీరుని నిర్యాణం తర్వాత జైన మతం ఎన్ని శాఖలుగా చీలిపోయింది? 2 శాఖలుగా. అవి శ్వేతాంబరులు, దిగంబరులు. శ్వేతాంబరులు అంటే తెల్లని వస్త్రాలు ధరించేవారు. దిగంబరులు అంటే ఏ వస్త్రాలను ధరించక నగ్నత్వాన్ని పాటించేవారు. జైన మతతత్వం వాస్తవానికి నాస్తికతావాదానికి చెందింది. దేవుడు ఉన్నాడా లేడా అనేది చర్చించదు. ఈ సృష్టిలో చేతన అచేతన ప్రతి వాటికి ఆత్మ ఉంటుంది. దీన్ని శుద్ధి చేసుకోవాలి. జైన మత అభివృద్ధికి నిర్వహించిన ముఖ్యమైన సమావేశాలు. ఈ సమావేశాలనే పరిషత్తులు అంటారు. ఇవి ఎన్ని? 2. మొదటి జైన సమావేశం అంటే మొదటి పరిషత్తు క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఎవరి అధ్యక్షతన పాటలీపుత్రంలో జరిగింది? స్థూలభద్ర. ఇతన్నే స్థూలభద్రుడు లేదా భద్రబాహుడు అని కూడా అంటారు. మొదటి జైన సమావేశం అంటే జైన పరిషత్తు స్థూలభద్ర అధ్యక్షతన ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 3వ శతాబ్దం. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో మొదటి జైన సమావేశం పరిషత్తు జరిగిన స్థలం అంటే ప్రదేశం పాటలీపుత్రం. రెండో జైన సమావేశం అంటే రెండో జైన పరిషత్తు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఎవరి అధ్యక్షతన వల్లభిలో జరిగింది? దేవార్తి క్షమాపణ. ఇతన్నే దేవార్ధ క్షమ శ్రవణుడు అంటారు. రెండో జైన సమావేశం పరిషత్తు దేవార్ది క్షమాపణ అధ్యక్షతన ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 5వ శతాబ్దం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రెండో జైన సమావేశం పరిషత్తు జరిగిన స్థలం అంటే ప్రదేశం వల్లభి. ఈ సమావేశంలోనే జైన మత గ్రంథంగా ఉన్న 14 పర్వాల స్థానంలో 12 అంగాలను సంకలనం చేశారు అంటే ప్రవేశపెట్టారు. మొదటి జైన సమావేశం.
రెండో జైన సమావేశంలో ఎన్ని ఉపాంగాలను సంకలనం చేశారు? 12 ఉపాంగాలు. మొదటి జైన పరిషత్తును పాటలీపుత్రంలో నిర్వహించిన వాడు స్థూలభద్రుడు. 2 జైన పరిషత్తును వల్లభిలో నిర్వహించిన వాడు దేవార్తి క్షమపణ లేదా దేవార్త క్షమ శ్రవణుడు. జైన సాహిత్యాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. అవి ఏవి? మత గ్రంథాలు, తత్వం, లౌకిక సాహిత్యం. గుజరాత్, రాజస్థాన్లలోని చాలా దేవాలయాల్లో లభించిన జైన సాహిత్యంలో ముఖ్యమైనవి అంగాలు, ఉపాంగాలు, ప్రకరణలు, ఛేద సూత్రాలు, మూల సూత్రాలు. కర్ణాటకలో జైన మత ప్రచారానికి సహాయం చేసిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. జైన మత శిల్పకళకు మంచి ఉదాహరణగా చెప్పే కూర్చున్న జైన బొమ్మ ఏ గుహల్లో ఉంది? భువనేశ్వర్లోని చంద్రగిరి గుహల్లో. వైదిక మతంలోని వర్ణ విభజన, మత సంబంధ కార్యక్రమాలను ఖండించిన మొట్టమొదటి మతం జైన మతం. మరాఠీ భాష ఏ భాష నుండి ఉద్భవించింది? సూరసేన. క్రీస్తుపూర్వం 563లో బౌద్ధ మత స్థాపకుడు సిద్ధార్థ గౌతముడు ఎక్కడ జన్మించాడు? లుంబిని వనం, నేపాల్. సిద్ధార్థ గౌతముని తల్లి మాయాదేవి, కొలియా తెగకు చెందిన రాజకుమార్తె. సిద్ధార్థ గౌతముని తండ్రి శుద్ధోదనుడు, కపిలవస్తు రాజ్య వంశానికి చెందినవాడు. సిద్ధార్థ గౌతముని భార్య యశోధర. సిద్ధార్థ గౌతముని కుమారుడు రాహులుడు. సిద్ధార్థుడి జీవితంలో ఎదురైన ప్రపంచంలోని దుఃఖాన్ని గురించి ఆలోచించేలా చేసిన 4 సంఘటనలు ఏవి? 1 వృద్ధుడిని చూడటం, 2 రోగిని చూడటం, 3 మృతదేహాన్ని చూడటం, 4 సన్యాసిని చూడటం. సిద్ధార్థ గౌతముడు ఎన్నో ఏట ఇల్లు వదిలి వెళ్ళాడు? పరివ్రాజకుడయ్యాడు 29వ ఏట. సిద్ధార్థ గౌతముడు తన 29వ ఏట ఇల్లు వదిలి వెళ్ళి 7 సంవత్సరాలు తిరుగుతూ ఎన్నో ఏట బోధి వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందాడు 35వ ఏట. బుద్ధుడు తన మొట్టమొదటి ఉపదేశాన్ని ఎక్కడ చేశాడు? సారనాథ్ లోని జింకల వనం. బుద్ధుడు తన బోధనలను 80వ ఏట వరకు సంచారం చేస్తూ బోధిస్తూ క్రీస్తు పూర్వం 483లో ఎక్కడ నిర్యాణం చెందాడు? తూర్పు ఉత్తరప్రదేశ్ లోని కుశినగరం. బుద్ధుడి జీవిత కాలంలో కనిపించే 5 జీవిత ఘట్టాలైన జననం, మహాభినిష్క్రమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరినిర్వాణాలను డాష్ అంటారు? పంచ కళ్యాణాలు. బుద్ధుడి జీవిత కాలంలో కనిపించే 5 ముఖ్య సంఘటనలు, గుర్తులు. సంఘటనలు, గుర్తులు. జననం తామర పుష్పంలో ఎద్దు. మహాభినిష్క్రమణం గుర్రం. నిర్వాణ బోధి వృక్షం. ధర్మచక్ర పరివర్తన చక్రం. మహాపరినిర్వాణం స్తూపం. బుద్ధుడి బోధనలను ఆర్య సత్యాలు, నోబెల్ ట్రూత్స్ అంటారు. ఆర్య సత్యాలు ఎన్ని?
ఆర్య సత్యాలు 4. అవి: 1. ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖ. 2. దుఃఖానికి కారణం కోరికలు, సముదయ. 3. కోరికలు జయిస్తే దుఃఖాన్ని నిరోధించవచ్చు, నిరోధ. 4. కోరికలు అణుచుకోవడానికి అష్టాంగ మార్గం అవసరం, మార్గ. దుఃఖ నివారణ, మోక్ష సాధనకు బుద్ధుడు చూపిన అష్టాంగ మార్గం: 1. సరైన దృష్టి. 2. సరైన లక్ష్యం. 3. సరైన వాక్కు. 4. సరైన క్రియ. 5. సరైన జీవనం. 6. సరైన చర్య. 7. సరైన ఆలోచన. 8. సరైన ధ్యానం. బుద్ధుడు తన శిష్యులకు బోధించిన నియమ నిబంధనలు ఏవి? 1. ఆస్తులను పొందరాదు. 2. జీవహింస చేయరాదు. 3. మత్తుమందు ఉపయోగించరాదు. 4. అసత్యం ఆడరాదు. 5. అవినీతికి పాల్పడరాదు. బౌద్ధ సాహిత్యంలో ప్రధానమైనవి త్రిపీటకాలు. అవి: 1. వినయ. 2. సుత్త. 3. అభిధమ్మ. బుద్ధుని పునర్జన్మలకు సంబంధించిన కథలు జాతక కథలు. బౌద్ధ సంగీతులు: ప్రాంతం, అధ్యక్షుడు, కాలం, ప్రాముఖ్యత, ఫలితం. సంగీతి 1 జరిగినటువంటి ప్రాంతం రాజగృహం, అధ్యక్షుడు మహాకాశ్యప, అప్పటి రాజు అజాతశత్రువు. కాలం క్రీస్తు పూర్వం 483లో జరిగింది మొదటి సంగీతి. ప్రాముఖ్యత: బుద్ధుని బోధనలను గ్రంథస్థం చేయడం. ఫలితం: ఆనంద ఉపాళి చేత సుత్త, పవిత్రంగా ఉంచడం, వినయ పీఠికలను స్థిరీకరించడం. సంగీతి 2 జరిగినటువంటి ప్రాంతం వైశాలి, అధ్యక్షుడు సబకమి, అప్పటి రాజు కాలాశోకుడు. కాలం క్రీస్తు పూర్వం 383. ప్రాముఖ్యత: వర్జీ సాంప్రదాయేతర సన్యాసుల మధ్య విభేదాలను పరిష్కరించడం. ఫలితం: థేరవాదులు లేదా స్థవిరవాదులు లేదా సాంప్రదాయవాదుల మహాసాంఘికులుగా సాంప్రదాయేతర వాదులు ఏర్పడటం. సంగీతి 3 జరిగినటువంటి స్థలం పాటలీపుత్రం, అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స, అప్పటి రాజు అశోకుడు. 3వ సంగీతం జరిగినటువంటి కాలం క్రీస్తు పూర్వం 250. ప్రాముఖ్యత: ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరును పరిష్కరించడం. ఫలితం: అభిధమ్మ పీఠికం చేర్చబడింది. సంగీతి 4 జరిగినటువంటి ప్రాంతం కాశ్మీర్, అధ్యక్షుడు వసుమిత్ర, అప్పటి రాజు కనిష్కుడు. సంగీతి 4 జరిగినటువంటి కాలం క్రీస్తు శకం 100. ప్రాముఖ్యత: బౌద్ధ మతంలోని 18 శాఖల మధ్య వివాదాలు. ఫలితం: మహాయాన హీనయాన వాదులుగా విడిపోవడం. క్రీస్తు పూర్వం 483లో మొదటి బౌద్ధ సంగీతిని మహాకాశ్యప అధ్యక్షతన ఎక్కడ జరిగింది? రాజగృహ. మహాకాశ్యప అధ్యక్షతన జరిగిన మొదటి బౌద్ధ సంగీతిని ప్రాముఖ్యత: బుద్ధుని బోధనలను గ్రంథస్థం చేయడం. క్రీస్తు పూర్వం 483లో జరిగిన మొదటి బౌద్ధ సంగీతిని ఫలితం: సుత్త, వినయ పీఠికలను స్థిరీకరించడం. రెండవ బౌద్ధ సంగీతిని జరిగిన కాలం క్రీస్తు పూర్వం 383. క్రీస్తు పూర్వం 383లో రెండవ బౌద్ధ సంగీతిని జరిగిన ప్రాంతం వైశాలి.
క్రీస్తు పూర్వం 383లో వైశాలిలో జరిగిన రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు సబకమి. రెండవ బౌద్ధ సంగీతిని వైశాలిలో క్రీస్తు పూర్వం 383లో నిర్వహించిన రాజు కాల అశోకుడు. రెండవ బౌద్ధ సంగీతి ప్రాముఖ్యత అంటే ప్రధాన ఉద్దేశం వజ్జీ అంటే బీహార్ సాంప్రదాయేతర సన్యాసుల మధ్య విభేదాలను పరిష్కరించడం. రెండవ బౌద్ధ సంగీతి సమావేశ ఫలితం బౌద్ధ సన్యాసులు రెండు వర్గాలుగా విడిపోయారు. అవి ఒకటి థేరవాదులు లేదా స్థవిరవాదులు లేదా సాంప్రదాయవాదులు. రెండు మహాసాంఘికులు లేదా సాంప్రదాయేతర వాదులు. క్రీస్తు పూర్వం 250లో మొగలిపుత్త తిస్స అధ్యక్షతన మూడవ బౌద్ధ సంగీతి జరిగిన ప్రాంతం పాటలీపుత్రం. మూడవ బౌద్ధ సంగీతి జరిగిన కాలం క్రీస్తు పూర్వం 250. క్రీస్తు పూర్వం 250లో జరిగిన మూడవ బౌద్ధ సంగీతి అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స. మూడవ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో క్రీస్తు పూర్వం 250లో నిర్వహించిన రాజు అశోకుడు. మూడవ బౌద్ధ సంగీతి ప్రాముఖ్యత అంటే ప్రధాన ఉద్దేశం ఇరు వర్గాల మధ్య సాంప్రదాయవాదులు సాంప్రదాయేతర వాదుల మధ్య ఆధిపత్య పోరును పరిష్కరించడం. క్రీస్తు పూర్వం 250లో జరిగిన మూడవ బౌద్ధ సంగీతి ఫలితం అభిధమ్మ పీఠికం చేర్చబడింది. బౌద్ధ సంగీతి 4 జరిగిన ప్రాంతం కాశ్మీర్. బౌద్ధ సంగీతి 4 వసుమిత్ర అధ్యక్షతన ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 100. క్రీస్తు శకం 100లో జరిగిన బౌద్ధ సంగీతి 4కు అధ్యక్షుడు వసుమిత్ర. నాలుగవ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లో క్రీస్తు శకం 100లో నిర్వహించిన రాజు కనిష్కుడు. బౌద్ధ సంగీతి 4 ప్రాముఖ్యత అంటే ప్రధాన ఉద్దేశం బౌద్ధ మతంలోని 18 శాఖల మధ్య వివాదాలు పరిష్కరించడం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. క్రీస్తు శకం 100లో నిర్వహించిన బౌద్ధ సంగీతి 4 ఫలితం మహాయాన హీనయానవాదులుగా విడిపోవడం. బౌద్ధ వాస్తు నిర్మాణ ప్రారంభ దశలో ఎవరి బొమ్మలుండేవి? మానవుల బొమ్మలు. బుద్ధుని జీవిత విశేషాలు నిర్మించబడ్డ స్తూపాలు బుద్ధగయ, సాంచి, బార్హూత్, మధ్యప్రదేశ్. అజంతా గుహల్లోని డాష్ చిత్రకళలు పేరుగాంచినవి. ఫ్రెస్కో చిత్రకళలు. బౌద్ధ వాస్తు నిర్మాణంలో డాష్ ఒక మంచి ఉదాహరణ అమరావతి. బింబిసారుడు, అజాతశత్రువు, అశోకుడు, కనిష్కుడు మొదలైన రాజుల పోషణ వల్ల బహుళ ప్రచారం పొందిన మతం బౌద్ధ మతం. మొట్టమొదటి మానవ విగ్రహంగా పూజింపబడిన వాడు బుద్ధుడు. బౌద్ధ మతం ప్రోత్సహించిన శిల్పకళ గాంధార శిల్పకళ. బౌద్ధ జైన మధ్య పోలికలు నాస్తికవాదాన్ని పాటించాయి. భగవంతుని ఉనికిని వ్యతిరేకించాయి ఈ రెండు మతాలు కూడా. వైదిక మతంలోని చర్యలను ఖండించాయి. కుల వ్యవస్థను వ్యతిరేకించాయి. కర్మ పునర్జన్మను విశ్వసించాయి. బౌద్ధ జైన మధ్య విభేదాలు. జైన మతం బౌద్ధ మతం మోక్షాన్ని చేరుకోవడంలో ఆచరణ సాధ్యం కాని విధంగా కఠినంగా చెప్పింది. బౌద్ధ మతం ఆచరణ యోగ్యంగా చెప్పింది. సాధారణ వ్యక్తులకు ప్రాధాన్యతను ఇచ్చింది. సంఘానికి
సన్యాసులకు ప్రాధాన్యత ఇచ్చింది బౌద్ధ మతం. జైన మతం సాధారణ వ్యక్తులకు ప్రాధాన్యతను ఇచ్చింది. బౌద్ధ మతం సంఘానికి, సన్యాసులకు ప్రాధాన్యత ఇచ్చింది. జైన మతం భారతదేశంలోనే ప్రచారం చేసుకుంది. బౌద్ధ మతం విదేశాలకు వెళ్ళి భారతదేశంలో మాయమైంది. జైన మతం వైదిక మతంలో భౌతిక తాత్వికవాదానికి ప్రాధాన్యత ఇచ్చింది. బౌద్ధ మతం అటువంటి చర్యలను నిరసించింది, అంటే వ్యతిరేకించింది. కాలం ముఖ్య సంఘటనలు. కాలం ముఖ్య సంఘటనలు. క్రీస్తు పూర్వం 500 పాణిని అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణంపై వ్యాఖ్య. క్రీస్తు పూర్వం 200 ముఖ్య ధర్మ సూత్రాలు సంస్కృతంలో. క్రీస్తు పూర్వం 500 100 ప్రాచీన బౌద్ధ గ్రంథం పాలి భాషలో త్రిపీఠకాలు. క్రీస్తు పూర్వం 500 క్రీస్తు శకం 400 రామాయణ మహాభారతం సంస్కృతంలో. క్రీస్తు పూర్వం 200 క్రీస్తు శకం 200 మనుస్మృతి సంస్కృతం సంగమ సాహిత్యం రూపకల్పన సంకలనం. క్రీస్తు శకం 100 వైద్య శాస్త్రంలో చరక సుశ్రుత సంహితలు సంస్కృతం. క్రీస్తు శకం 200 తరువాత పురాణాల రూపకల్పన సంస్కృతం. క్రీస్తు శకం 300 భారత నాట్యశాస్త్రం సంస్కృతం. క్రీస్తు శకం 300 600 ఇతర ధర్మశాస్త్రాలు సంస్కృతం. క్రీస్తు శకం 400 500 కాళిదాసు సంస్కృత నాటకాలు, ఆర్యభట్ట వరాహమిహిరుని ఖగోళ గణిత గ్రంథాలు సంస్కృతం. జైన గ్రంథాల రూపకల్పన ప్రాకృతం. జైన మతంలో 3 రత్నాలు, అంటే త్రిరత్నాలు ఇవ్వబడ్డాయి మరియు వాటిని నిర్వాణ మార్గం అని పిలుస్తారు. అవి ఏమిటి? 1 సరైన ప్రసంగం, సరైన జ్ఞానం మరియు సరైన ప్రవర్తన. 2 సరైన విశ్వాసం, సరైన జ్ఞానం మరియు సరైన ప్రక్రియ. 3 సరైన విశ్వాసం, సరైన మార్గం మరియు సరైన ప్రవర్తన. 4 సరైన విశ్వాసం, సరైన జ్ఞానం మరియు సరైన ప్రవర్తన. జవాబు: 4 సరైన విశ్వాసం, సరైన జ్ఞానం మరియు సరైన ప్రవర్తన. చివరి జైన తీర్థంకరుడు ఎవరు? 1 అరిష్టనేమి, 2 మహావీర, 3 వృషభనాథుడు, 4 విమలనాథ్. జవాబు: 2 మహావీర. దిల్వారా దేవాలయం ఏ మతంతో సంబంధం కలిగి ఉంది? 1 లోకాయత, 2 బౌద్ధ మతం, 3 జైన మతం, 4 హిందూ మతం. జవాబు: 3 జైన మతం. జైన మతంలోని చివరి మరియు డాష్ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. 1 22వ, 2 21వ, 3 24వ, 4 23వ. జవాబు: 3 24వ. ఈ క్రింది వారిలో 3వ జైన తీర్థంకరుడు ఎవరు? 1 రిషబ్ దేవ్, 2 అజిత్ నాథ్, 3 శాంభవ నాథ్, 4 సుమతినాథ్. జవాబు: 3 శాంభవనాథ్. ఈ క్రింది వారిలో 23వ జైన తీర్థంకరుడు ఎవరు? 1 పార్శ్వనాథ్, 2 అభినందననాథ్, 3 అరిష్టనేమి, 4 నేమినాథ్. జవాబు: 1 పార్శ్వనాథ్. మొదటి జైనుల సభ ఇక్కడ నిర్వహించబడింది. 1 వల్లభ, 2 రాజగృహ, 3 పాటలీపుత్ర, 4 లుంబిని. జవాబు: 3 పాటలీపుత్ర. జైన మతం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సూత్రంగా ఏది పరిగణించబడుతుంది?
1 కర్మ, 2 అహింస, 3 వైరాగ్యం, 4 విశ్వాసం. జవాబు 2 అహింస. క్రింది వాటిలో జైన తీర్థంకర పార్శ్వనాథుని చిహ్నం ఏది? 1 ఎద్దు, 2 కమలం, 3 పాము, 4 సింహం. జవాబు 3 పాము. మహావీరుడు ఎక్కడ మోక్షాన్ని పొందాడు? 1 పావపురి, 2 కుంద, 3 లుంబిని, 4 కుసి. జవాబు 1 పావపురి. జైన మతానికి చెందిన మొదటి తీర్థంకరుడు? 1 మహావీర్, 2 పార్శ్వనాథ్, 3 రిషభదేవ్, 4 నేమినాథ్. జవాబు 3 రిషభదేవ్. వర్ధమాన మహావీరుడు 1 వైశ్యుడు, 2 బ్రాహ్మణుడు, 3 శూద్రుడు, 4 క్షత్రియుడు. జవాబు 4 క్షత్రియుడు. జైనుల పుణ్య గ్రంథాలను పిలుచుచున్నది? 1 అంగాలు, 2 ఉపాంగాలు, 3 పర్వాలు, 4 ఆగమాలు. జవాబు 1 అంగాలు. మహావీరుని జన్మస్థలం ఏది? 1 పాటలీపుత్ర, 2 కుందగ్రామం, 3 పావపురి, 4 లుంబిని. జవాబు 2 కుంద గ్రామం. ఈ క్రింది వాణిలో మహావీరుడు ప్రవేశపెట్టినది? 1 సత్యము, 2 అహింస, 3 బ్రహ్మచర్యము, 4 అపరిగ్రహము. జవాబు 3 బ్రహ్మచర్యము. వర్ధమాన మహావీరునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం? 1 జృంభిక వనం, 2 కుందగ్రామం, 3 పావపురి, 4 లుంబిని వనం. జవాబు 1 జృంభిక వనం. గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని ఏ ప్రాంతంలో ఇచ్చినాడు? 1 పాటలీపుత్ర, 2 సారనాథ్ బనారస్, 3 లుంబిని వనం, 4 కుసి నగరం. జవాబు 2 సారనాథ్ బనారస్. బౌద్ధులు కోరుకునే సంపూర్ణ శాంతి మరియు సంతోష స్థితికి పదం ఏమిటి? 1 నిర్వాణ, 2 మోక్ష, 3 సంసారం, 4 కర్మ. జవాబు 1 నిర్వాణ. ఏ భాష వల్ల ప్రాంతీయ భాషలు ఆవిర్భవించాయి? 1 సంస్కృతం, 2 ప్రాకృతం, 3 ద్రావిడ, 4 తెలుగు. జవాబు 2 ప్రాకృతం. సూరసేన అనే భాష నుంచి ఉద్భవించిన భాష? 1 మరాఠీ, 2 మలయాళం, 3 తమిళం, 4 గుజరాతీ. జవాబు 1 మరాఠీ. జైన మతంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు? ఏ గిర్నార్ రాజ్గిరి, బి మౌంట్ అబు మధుర, సి చంద్రగిరి భువనేశ్వర్, డి శ్రావణ బెలగొల కర్ణాటక. 1 ABCD, 2 డి మాత్రమే, 3 BD మాత్రమే, 4 సి మాత్రమే. జవాబు 1 ABCD. బుద్ధుడికి సంబంధించిన కింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి. ఏ రోగిని చూడటం, బి వృద్ధుడిని చూడటం, సి సన్యాసిని చూడటం, డి మృతదేహం చూడటం. 1 ABCD, 2 BCAD, 3 BACD, 4 BADC. జవాబు 4 BADC. బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళే సమయానికి అతడికి ఎన్నేళ్ళు? 1 29, 2 30, 3 40, 4 39. జవాబు
1:29. బుద్ధుడు 35 ఏళ్ల వయసులో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. అతడు ఎన్నేళ్లు తపస్సు చేశాడు? 1, 7, 2, 9, 3, 8, 4, 12. జవాబు 1, 7 సంవత్సరాలు. బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాన్ని ఏమని పిలుస్తారు? 1, సాద్వాదం. 2, ద్వైత సిద్ధాంతం. 3, త్రిపీటకం. 4, త్రిరత్నాలు. జవాబు 3, త్రిపీటకం. బౌద్ధ మత గ్రంథాలను ఏమంటారు? త్రిపీటకాలు. మధ్య మార్గంగా పేరొందిన మతం బౌద్ధ మతం. సత్యం కోసం అన్వేషించే వారిని ఏమంటారు? పరివ్రాజకులు. బుద్ధుడి వంశం శాక్య. గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబిని వనం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? నేపాల్. మొదటి బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది? 1, క్రీస్తు పూర్వం 483. 2, క్రీస్తు పూర్వం 485. 3, క్రీస్తు పూర్వం 482. 4, క్రీస్తు పూర్వం 484. జవాబు క్రీస్తు పూర్వం 483. మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది? 1, సబకమి. 2, వసుమిత్ర. 3, మొగలిపుత్ర తిస్స. 4, మహాకాశ్యప. జవాబు 4, మహాకాశ్యప. మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో క్రీస్తు పూర్వం 483లో నిర్వహించిన రాజు? 1, అజాతశత్రువు. 2, అశోకుడు. 3, కాల అశోకుడు. 4, కనిష్కుడు. జవాబు 1, అజాతశత్రువు. గౌతమ బుద్ధుడు ఎప్పుడు మరణించాడు అంటే నిర్యాణం చెందాడు? 1, క్రీస్తు పూర్వం 348. 2, క్రీస్తు పూర్వం 384. 3, క్రీస్తు పూర్వం 438. 4, క్రీస్తు పూర్వం 483. జవాబు 4, క్రీస్తు పూర్వం 483. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు? 1, చైత్యం. 2, విహారం. 3, స్తూపం. 4, ఆరామం. జవాబు 2, విహారం. గౌతమ బుద్ధుడు లుంబిని అంటే నేపాల్ కపిలవస్తులో ఎప్పుడు జన్మించాడు? 1, క్రీస్తు పూర్వం 546. 2, క్రీస్తు పూర్వం 564. 3, క్రీస్తు పూర్వం 536. 4, క్రీస్తు పూర్వం 563. జవాబు 4, క్రీస్తు పూర్వం 563. బుద్ధుడికి జ్ఞానోదయం కావడాన్ని ఏమంటారు? 1, సంబోధి. 2, ధర్మచక్ర పరివర్తనం. 3, మహాపరినిర్యాణం. 4, మహాభి నిష్క్రమణం. జవాబు 1, సంబోధి. సిద్ధార్థుడు బయటకు వచ్చినప్పుడు చూసిన సంఘటనలు వరుస క్రమంలో రాయండి. 1, వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. సన్యాసి, శవం, రోగి, వృద్ధుడు. 3, శవం, సన్యాసి, వృద్ధుడు, రోగి. 4, రోగి, వృద్ధుడు, సన్యాసి, శవం. జవాబు 1, వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. బుద్ధుని తత్వంపై రచించిన గ్రంథం? 1, సుత్త పీఠిక. 2, అభిధమ్మ పీఠిక. 3, వినయ పీఠిక. 4, మహావిభాష శాస్త్రం. జవాబు 2, అభిధమ్మ పీఠిక. దక్షిణ భారతదేశంలో అతి పురాతన స్తూపం? 1, నాగార్జున కొండ. 2, బట్టిప్రోలు గుంటూరు. 3, ఘంటసాల. 4, గుంటుపల్లి. జవాబు 2, బట్టిప్రోలు గుంటూరు.
బౌద్ధ సన్యాసుల ప్రార్థన మందిరం: 1 ఆరామం, 2 చైత్యం, 3 స్తూపం, 4 విహారం. జవాబు 2 చైత్యం. మహావిభాష శాస్త్రంను రచించింది ఎవరు? 1 అశ్వఘోషుడు, 2 మొగలి పుత్ర తిస్సా, 3 వసుమిత్రుడు, 4 అజాతశత్రువు. జవాబు 3 వసుమిత్రుడు. భారతదేశంలో అతిపెద్ద స్తూపం: 1 నాగార్జునకొండ, 2 భట్టిప్రోలు, 3 సారనాథ్, 4 సాంచి. జవాబు 4 సాంచి. బుద్ధునికి మనిషి రూపాన్ని ఇచ్చి విగ్రహారాధన ప్రారంభించిన వారు ఎవరు? 1 మహాయానులు, 2 స్థవిరవాదులు, 3 హీనయానులు, 4 మహాసాంఘికులు. జవాబు 1 మహాయానులు. బౌద్ధ వాస్తు నిర్మాణ ప్రారంభ దశలో ఎవరి బొమ్మలుండేవి? 1 మానవుల బొమ్మలు, 2 జైన బొమ్మలు, 3 జంతువుల బొమ్మలు, 4 శివుని బొమ్మలు. జవాబు 1 మానవుల బొమ్మలు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జాగ్రఫీ టోటల్ బిట్స్ ఉండే పీడిఎఫ్ కావాలంటే 200 రూపాయలు. కావాల్సిన వారు కాల్ చేయవలసిన నంబర్ 9966466776కి కాల్ చేసినట్లయితే పీడిఎఫ్ పంపబడును. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు.